ముందుగా ఏంటంటే స్వప్రయత్నం. ఆ స్వప్రయత్నంలోనే ఎందుకు మిస్ అవుతున్నాం అనేది కావాలి. క్వాంటిటీయా క్వాలిటీయా? ఇక అంత పని చేసామని అది కాదు. చేసిన ప్రతి చిన్న పని కూడా క్వాలిటీతో చేసావు. ఆ క్వాలిటీ ఎలా వస్తుంది? నువ్వు ఈశ్వరుల్లో ఉండాలి. నువ్వు హృదయంగా ఉండాలి. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ ఉండాలి. ఉండటంగా ఉండాలి. నువ్వు హృదయంలో ఉంటూ ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో వస్తుంది. అది హృదయవాక్కు. మనోవాక్కు అయి ఉండకూడదు. ఈ మనసన్న జీవుడన్న ఒకటే కదా, దానికే 3 దశలు ఉంటాయి. హృదయానికి ఏ దశ ఉండదు. ఈ 3 దశలు కూడా ఒకదానిలో తిరుగుతూ ఉంటాయి. మనసుకే కానీ హృదయానికి కాదు. హృదయం అది ఏకము, అది అద్వైతము. నువ్వుగా ఉండటానికే సాధన చేయాలి. ఏ మార్గం చేసినా పర్వాలేదు చెయ్యి. నువ్వు జపం చేసుకున్నా, పూజ చేసుకున్నా, జపం చేస్తే ఏమి రావాలి మనకి? మనోమూలంలో కలగాలి. మనసు శుద్ధి పొంది జపం అంటే ఏముంది? ఒక ఈశ్వరుడు యొక్క పేరు, ఒక విభూతి, ఒక గుణం. నీకు ఇష్టమైన గుణాన్ని పట్టుకుంటాం. ఓం నమో నారాయణ, ఓం నమ, ఓం శ్రీ గురుభ్యో. ఇతర చింతలన్నీ ఆగిపోయి నువ్వు ఏ ఈశ్వర స్వరూపాన్ని అయితే ఆరాధిస్తున్నావో ఆ ఈశ్వర స్వరూపం తప్పించి అయితే ఇంక రావు. అప్పుడు అంటే మిగతా ఏ తలంపు రాకుండా నువ్వు ఏదైతే మంత్రం చేస్తున్నావో ఆ మంత్రాధిష్టాన దేవత ఆ పరమేశ్వర స్వరూపం మీకు వేరుగా కనిపించడం కాదు, కళల్లో కనిపించడం కాదు, అది ఊరిగానే అనిపిస్తుంది, తానుగానే తెలుస్తుంది. దాన్ని దర్శనము అన్నారు. ఈలోపు చాలా సిద్ధులు రావచ్చు, దేనికి లోపడకూడదు. మీరు అన్నమాట అయిపోవచ్చు. మీకు అంతా మంచి జరుగుతూ ఉండొచ్చు. అదే మీ శత్రువులందరూ ఒక్కొక్కరిలో నాశనం అవుతూ ఉండొచ్చు. ఈ ఇష్టులు అయిష్టులు, మిత్రులు శత్రువులు ఇవి ఉన్నంతకాలం అసలు యోగే కాదు. సమాహ పిత్రౌచ మిత్రేచ. సమః అభిమానః అవమానః.
ఇది కదా భక్తి. అది మనం రీచ్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఈశ్వరుడు అనేది ఛార్జింగ్ కావాలి మనకి. ఆ ప్లగ్లో పెట్టి స్విచ్ చేస్తే అది ఎలాగైతే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందో, జపం అంటే అంతే. ఈశ్వరుడితో కలిపి స్విచ్ చేస్తాం. ఈ మనసుకే ఈశ్వర శక్తి వస్తూ ఉంటుంది. ఈశ్వర శక్తి రావాలంటే అంటే ఈశ్వరుని తెలుస్తుంది. ఈశ్వర 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 ఈశ్వర, ఏ మంత్రం అయితే ఆ మంత్రం. ఛార్జింగ్ కొంచెం 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 అలా వెళ్తా ఉంటుంది. ఈ ఛార్జర్లకి ఇవి ఉంటాయి కదండి, డైరెక్ట్గా మొత్తం ఉన్న కరెంట్ అంతా వచ్చి పడుతుంది, ఇది బదులైపోతుంది, ఆడిపోతుంది. దానికి ఎంత ఎక్కాలో అంతే ఎక్కేలాగా హెడ్ పెడతాడు. ఆ రెగ్యులేటర్ గురువు దగ్గర ఉంటారు, వీళ్ళకి ఎంత అవ్వాలి. ఒక తల నరికేస్తే మళ్ళీ పుట్టేస్తుంది, అలాగే వీళ్ళకి. ఎవరికే రావణాసుడు ఎంత పొగరు పవరు అంటే పవిత్రత కోసం కాకుండా ఈ లోపు వేరే కోరికల కోసం ఆ తపస్సును వినియోగించుకుంటే ఏమవుతారు? రాక్షసులు అవుతారు. అక్కడ కీన్ అబ్జర్వేషన్ కావాలి. మనకి ఏం కావాలి? దేనికి చావు లేదా అదిగా అయిపోవాలి. లేదా నేను అన్నారు కదా అంటే మనం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, మోక్షాన్ని పొందాలి. ఈ టార్గెట్ అయితే ఇది లాంగ్ టార్గెట్ కాబట్టి వెంటనే మీరు సాధన చేసినా కానీ స్లోగా స్టడీగా గుడికొని వెళ్ళినట్టు అలా వెళ్తానే ఉంటారు. అలా కాకుండా వీడు నా మిత్రుడు, వీడి శత్రువు, పరమేశ్వర నాకు ఐశ్వర్యం అయ్యి వీడికి పంచి పెడతాను, పరమేశ్వరుడ నాకు శపించే పవర్ అయ్యి వీడిని శపించేస్తాను. ఎవరో శత్రువు కాబట్టి. రాముడే అలసిపోయాడు, రావణాసురుని కొడతాడు. ఎంత శక్తిమంతుడు! ఆ శక్తి ఎలా వచ్చిందమ్మా? శివుడే ఇచ్చాడు. అంటే సెల్ ఫోన్ ఒకటి, ఛార్జర్ ఉంది, ఒక 10 పవర్ బ్యాంకులు ఉన్నాయి. మనం మా బుర్రతోటి ఒక రకంగా ఆలోచిస్తాం కదా, ఒక 4-5 రకాలుగా ఆలోచిస్తాం. కొంతమంది అయితే 10 రకాలుగా ఆలోచిస్తారు. అటువంటిది ఈ 10 రకాలుగా ఆలోచించే బుర్ర కాకుండా అటువంటి 10 ఉన్నాయి. అంటే ఒక విషయం గురించి 100 రకాలుగా ఆలోచించగలరు. సరే ఆలోచించావు, ఏంటి ఉపకారం? పవిత్రత ఏమైనా ఉందా? చల్లారు లేస్తే అంటే ఎవరైనా బాధపడ్డారు అనుకుంటే ఈ పండక్కే మనకు బిర్యానీ పడలేదు, అది ఇది దొరక రోజుల్లో బలి తినేవాళ్ళు అని ఏమైనా ఆశ ఉందనుకోండి, వాళ్ళ నెమ్మదిగా రావణాసురుల్లో జాతిలోకి వెళ్ళిపోతారు. చేత ఎంత గొప్ప తపస్సు శక్తి చేసినా కానీ శుభ్రంగా అన్నం తినేస్తాడు, అరిగిపోతుంది. మందు తాగేస్తాడు, అరిగిపోతుంది. అలాగే రాణులు ఉంటారు, భోగమే భోగం వాడికి, ఇంద్రియ బలం ఉంటుంది. ఈ 3 లోకాల్లోనూ అంత గొప్ప శివభక్తులు లేడు అని నారద మహర్షి చెప్పాడు. ఒక తోట ఈవిడ ఉంది,
అయ్యి బాబోయ్ నాకు శివుడు అంటే బాగా ఇష్టం, నా కాబోయేవాడికి కూడా శివభక్తుడైతే సెట్ చేసేద్దాం సాధన అనుకుంది. ఆమెను తప్పించి ఇంక రెండో వాడిని చేసుకోను అంతే. ఏం చేస్తారో చదివినట్టు అన్ని ప్యాకేజ్ మరి చేస్తారు. దీని కారణం ఏంటి? దీన్ని కట్టుకున్న తర్వాత అలా మార్పు. ఇది ఏమైనా తక్కువగా అయితే కాదు, చాలా సౌశీల్యవతి, చాలా అందగత్తే. అది వేషాన్నే అంత గొప్ప ఇప్పుడు రాముల వారికే అని చంపడం కష్టమైపోయింది కదా. ఏం చేయాలి, ఎలా చంపాలి అర్థం కావట్లేదు అని చెప్పి అలా కూర్చుని ఉన్నారు. అలాగే తోచట్లేదు. అప్పుడు అగస్త్యుల వారు వచ్చారు. ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించి నీకు విజయం వస్తుందని చెప్తారు. రాముడు శ్రీమన్నారాయణుడే కదా, కానీ నరుడుగా వచ్చాడు. నరుడుగా వచ్చాడు కాబట్టి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఈడేంటే ఎటువంటి వాళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ అడుగుతున్నారు. మనుషుల చేత నేను వధించబడకూడదు, చావకూడదని అడగలేదు. అసలు మనుషుల లిస్టులో వేసుకోలేదు. అందరూ ఆఫ్టర్ ఆల్ అడుగుతున్నారు. మరి మనిషిగా పుట్టిన తర్వాత దేవుడికైనా, దేవాది దేవుడే అయినా కానీ ఆ అగస్త్యుల వారు చెప్పిన ఈ ఆదిత్య హృదయం అది ముమ్మారు చెప్పాలి. ఇప్పుడు చెప్పినా 3 సార్లు చదువుకోవాలి. అంటే మన పవిత్రతను కాపాడుకుంటూ మన ధర్మాన్ని కాపాడటం కోసం అక్కడ రాముల వారు ఎలాగైతే ఆ యుద్ధం చేయవలసి వచ్చిందో, అటువంటప్పుడు భగవంతుడే, ఈశ్వరుడే ఎవరో ఒక రూపంలో సాయం చేస్తాడు. అది ఎంత శక్తిమంతుడాడు. అటు కూడా ఈ ఆదిత్య హృదయం ముమ్మారు పండించిన తర్వాత నమస్కారం పెట్టుకున్న తర్వాత చుట్టుకొని కొట్టుకోవాలి. ఈయన మంచితనం చూడండి, మొత్తం కవచం విరిగిపోయింది, ఎక్కడ పడితే అక్కడ దెబ్బలో. నువ్వు యుద్ధం చేయలేవు, ఇంకా చాలా నీరసంగా ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు కాపడం పెట్టించుకో, అమృతాన్ని రాసుకో, వందల చేత సేవకుల చేత రేపు రా వెళ్ళి యుద్ధానికి. ఈ స్థితిలో ఉంటే నేను యుద్ధం చేయను అన్నాడు. చంపేయచ్చు కదా, అని చేయను అన్నాడు. ఈయన మంచితనం అలాగే అనుకుంది. అవకాశం వచ్చింది చంపేయచ్చు కదా, మరి అంత మంచితనం ఏంటండి. మీ గురించి ఎవరైనా చెడ్డగా చెప్పుకుంటారు అనుకోండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, లోకం అందరూ అలాగే చెప్పుకుంటారు అనుకోండి, మీకు కొంచెం అయినా ఎంట్రుక వాసంత అయినా మనసులో బాధ కలిగింది అనుకోండి, ఇప్పుడు యోగులే కాదు, ఒకళ్ళిద్దరు కాదు, లోకం అంతా చెప్పుకున్నా కానీ మీకు మనసులో బాధ కలిగింది అనుకోండి, ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు 4 పేడగొట్టల మధ్యలో ఉంటే పేడ వాసన రాకుండా పూల వాసన ఎలాగ వస్తుందమ్మా. ఎవరిని ఎందుకు ద్వేషించకూడదు? ఆ ద్వేషం పట్టుకుంటుంది. దానికి బానిసం చేసుకుంటుంది. మహాశివభక్తుడు, ఎంతో గొప్పవాడు, రాముడు అంతటి వారికే చంపటం కష్టమైపోయినాడు. అంత మహాశివభక్తుడు కూడా
దేనికి బానిస? అరిషడ్ వర్గాలకు బానిస, కామానికి బానిస, స్వదానికి బానిస, మోహానికి బానిస, లాభానికి బానిస, మదానికి బానిస, మాత్సర్యానికి బానిస. అంటే నవగ్రహాలను కూడా జయం చేసినవాడు లోపల ఉన్న అంతఃశత్రువులకు బానిస. అంటే చిత్త శుద్ధి లేని శవపూజ జరిగింది. మనకు మోక్షం పొందాలంటే మళ్ళీ భూమి మీదకి రాకూడదు. ఈ దేహం పడిపోయే లోపే ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, నిండైన శాంతి ఎలా ఉంటుంది అని మన అనుభవంలోకి రావాలంటే ఈ శివపూజ దేనికోసం చేసుకోవాలమ్మా? చిత్తశుద్ధి కోసం చేసుకోవాలి. పదవుల కోసం కాదు, పవర్స్ కోసం కాదు, సిద్ధుల కోసం కాదు, 4 గడ్డిమేట్ల కోసం కాదు, 4 పశువుల కోసం కాదు, 4 మేళ్ల కోసం కాదు. దేనికోసం? చిత్త శుద్ధి. రామన్ గారు అన్నారు కదా, చిత్త శుద్ధి లేని శివపూజ లాగా. కానీ అక్కడ విశేషం ఏంటంటే నువ్వు చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. శవపూజ పోవాలంటే శివపూజ చేయాలి. మనకు తెలియకుండా మనందరం కూడా శవపూజలు చేస్తున్నావా, శివపూజలు చేస్తున్నావా? 24 గంటల్లోనూ ఎన్ని గంటలు శవపూజ చేస్తున్నావు? అంటే అందరినీ అంటే మనుషుల కింద, పిల్లుల కింద, కుక్కల కింద ఇలా గుర్తిస్తున్నాం కదా. ఏదో దేవుడి పటం ముందు కూర్చొని 4 మంత్రాలు చదువుతుంది. రోజుకి 24 గంటల్లో ఎన్ని గంటల పాటు శవపూజ చేస్తున్నావు? శవాలుగా అంటే మనుషులుగానో ఒక రూపంగానో చూస్తే అది పూజ కాకపోవచ్చు, కానీ రూపంగా చూసినంతకాలం శవారాధన ఉన్నట్టే కదా. ఈ శవారాధన దేనివల్ల పోతుంది? శివారాధన. రావణాసుడు శివారాధన చేశాడు కదా, వాడికి శవారాధన ఎందుకు మిగిలిపోయింది? వాడు శవారాధన పెంచుకోవడం కోసం శివారాధన చేశాడు. చిత్త శుద్ధి కోసం శివపూజ చేయాల. శివుడి కోసమే శివుడిని ఆరాధించాల, శవారాధన కోసం శివారాధన చేశాడు. అంటే మనం చేయవలసింది శివారాధన, శివారాధన. ఈ శివారాధన పెంచుకోవడం కోసం, మళ్ళీ శివారాధన పెంచుకోవడం కోసం శివారాధన కోసమే శివారాధన చేయాలి. శివుణ్ణి పొందడం కోసమే శివుని పూజించాలి. పవిత్రత లేకుండా ఎలా సాధ్యం మనకి? పరమేశ్వరుడు మనం మోసం చేయగలమా? పరమేశ్వరుడు జ్ఞాన జ్యోతి, అరుణాచలేశ్వరుడుగా జ్యోతిగానే వచ్చాడు కదా. అంటే అగ్ని, జ్ఞానాగ్ని. ఆ అగ్నిలో మిడతలు పడ్డాయనుకోండి కాలిపోతాయి, పురుగులు పడ్డాయనుకోండి కాలిపోతాయి, కాలిపోయి అగ్ని అయిపోతాయి కూడా. ఈ జ్ఞానాగ్నిని స్మరించగా మనం కూడా ఏదో రోజునే జ్ఞానం అగ్ని అయిపోతాం, కర్పూరం అయిపోతాం, కర్పూరం జ్యోతి అయిపోతుంది.
కానీ కర్పూరంగా తయారవ్వాలి కదా మనం. ఈశ్వరుడు వాసన చూస్తే కర్పూర వాసన రావాలి కదా. మన లోపల ఉన్న వాసనలు వాడికి తెలుసుకోవా. ఈశ్వరుడు ఎలాగా ఈ జీవుని తీసుకుని ముక్కు దగ్గర పెట్టి వాసన చూసాడు అనుకోండి. డబ్బో, పదవో, అహంకారమో, గర్వమో, లేకపోతే మమకారమో, శత్రుత్వం, ఏమన్నా వాసనలు ఉంటే తెలిసిపోతాయండి. మీరు పెట్టే పళ్ళల్లోనే తెలిసిపోతుంది. అంటే వండింది ఏం తేకండి, బాగానే తెచ్చారు ఇవాళ, అది చదువుదామని మర్చిపోతుంది. ఇలా పళ్ళు అయితే పడదు. పళ్ళు అక్కడ పెట్టారు కదా, కొంతమంది ఏమనుకుంటారా, ఆ పళ్ళు దేవుడు తింటాడు అంటారు. మీరు 2 పళ్ళు, ఒకటి మీకోసం, ఒకటి ఈశ్వరుడి కోసం 2 పళ్ళు కొనండి. మీరు తెచ్చుకున్న పండు సంచిలో పెట్టి బయట ఎక్కడ పెట్టండి, ఈ లోపల కూడా తీసుకురాకండి. ఇక్కడ పెట్టిన పండు దాంట్లో ఒక తినండి. అక్కడెక్కడో పెడతారు కదా, వెళ్తా ఆ పండు తినండి, ఆ తినండి. దానికి దీనికి ఖచ్చితంగా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇంకేదంటే మీరు ఎంతో కొంత సాధనలో ఉన్నారు కాబట్టి, సాధనలో లేదంటే ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. పని ఏముంది అసలు, ఎవరినే దేశం పెట్టలేదు. ఈశ్వరుణ్ణే ప్రేమిస్తున్నాం, ఆయనే స్మరించుకుంటున్నాం. ఎలాగా ఏ పని చేసుకున్నా కానీ ఆయనే స్మరించుకుంటున్నాం. అప్పుడప్పుడు ఆళ్ళ జ్ఞాపకం వస్తూ ఉంటారు మనసులో. అప్పుడు కూడా ఏం చేస్తావు, ఎందుకు ఆళ్ళ ఎవరి పని కోసం వాళ్ళు వచ్చారులే, నా పని ఏంటో ఇప్పుడు అర్థమైంది, ఓ పరమేశ్వరం ఇంకా మాయలు చేయదు, నా మనసు మాయలు చేస్తే దాన్ని రక్షించు అని చెప్పి మళ్ళీ ఈశ్వరారాధనలోనే ఈశ్వర స్మరణలో పడిపోతాడు. వెళ్ళిపోతున్నాయి కదా రోజులు, 10 ఏళ్ళు 10 గంటల కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉపాసనలో ఉంటాయి, ఆ ఉపాసన ఏమంటారో ఈశ్వరారాధన. 10 ఏళ్ళు 10 గంటల కింద వెళ్ళిపోతుంది. కానీ ఇవాళ ఫిబ్రవరి 1 వచ్చింది కదండి, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1 రావడానికే 31 రోజులు పట్టింది కదా. ప్రతిరోజు ఎలాగెళ్తుందో ఇంత బాగుంది ఏంటి రోజు, పొద్దున్న సాయంత్రం వరకు పని, ఎంత పని. ఎవరికే అన్నీ నేనే చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి, నేను నా పని చేస్తున్నాను, వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు, వీళ్ళ మిత్రులు వీళ్ళ శత్రువులు, వీళ్ళ మీద నాకు ఇష్టం ఉంది, వీళ్ళంటే అసలు ఇష్టం, వాళ్ళు తలుచుకుంటేనే పెళపడం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, రాగాలు ద్వేషాలు. మీరు ఏదో యూట్యూబ్లో చూడటం అలవాట్లేదు మీకు, అది చూసేదేదో గురుగారి సబ్జెక్టు అటువంటి ఏమైనా వినొచ్చు కదా. ఉంటే మీరు ఎంతసేపు అయితే విన్నారో, 1 గంట విన్నారనుకోండి, ఆ 10 నిమిషాలు కూడా 10 నిమిషాలు అయిందా లేకపోతే 5 నిమిషాలు అయిందా అన్నట్టు ఉంటుంది. అంటే కాలం తెలియదు, మీ మనసులోకి శాంతి వచ్చేస్తూ ఉంటుంది. శుభ్రంగా చెవులు అది పెట్టుకుని ఉంటే ఇంకా డైరెక్ట్గా చెవుల్లోంచి హృదయంలోకి వెళ్ళిపోతుంది. అది వెనక మీరు ఏమైనా తమోగుణానికి సంబంధించి తిండి తిన్నా, లేకపోతే మంత్రాలు గట్రా సరిగ్గా చేయకపోయినా నిద్ర వచ్చేస్తుంది. కొన్ని ఇస్తే వచ్చింది,
ఇవాళ నిద్రపోయాం, రేపు నిద్రపోకుండా మళ్ళీ అదే అన్నాం. అంటే అది వింటే మీ మనసు కాలం ఎలా గడిచిపోయిందో తెలియదు. అది పాజిటివ్ ఎనర్జీ. అలా కాకుండా ఈ ఇల్లు గట్ట పెట్టుకుంటారు, అత్తగారిని చంపడం అలాగే కోళ్ళ చంపడం అలాగే అత్తగారు, మగవాళ్ళు ఎలా ఆడుకోవాలని ఆడవాళ్ళు ఎలా ఆడుకోవాలి మగవాళ్ళు. ఈ రాక్షసుల పనులు అయ్యి ఆ స్టోరీలు ఏంటానంటారంటే అప్పుడు ఏమవుతుంది మీకు? 31 రోజులు 31 యుగాలుగా వెళ్తుంది. ఈ తేడా ఎందువల్ల వచ్చింది? మీరు దేన్ని అనుసరిస్తున్నారా? పాజిటివ్ ఎనర్జీని పోగేసుకుంటున్నారా, నెగిటివ్ ఎనర్జీని? నెగిటివ్ ఎనర్జీని పోగేసుకుంటారు అంటే లోకంలో ఉన్న గొడవలన్నీ టీవీల్లోనో లేదా సెల్ ఫోన్లో చూస్తున్నారు అనుకోండి, మీకు తెలియట్లేదు. దీనివల్ల మనకి డ్యామేజ్ అయిపోతుంది. ఈ సాధన అనే కొండకి తిరిగి పడిపోతున్నాయని తెలియట్లేదు మీకు. చూస్తే తప్పే ఉంది అనుకుంటున్నారు. పాజిటివ్ ఎనర్జీ కాదు, మీరు చేసుకున్న సాధన తిరిగి పడిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి అలాగ ఉండాలి, అలాగ ఉండాలి. ఏంటి ఉండేది బొంద? నీ నసీ ప్రకారం నడుస్తున్నావు, వాళ్ళ నసీ ప్రకారం నడుస్తున్నారు. ఎవరి డాలేవి ఆడి చెబుతాడు. నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటి? అద్వేస్తే సరవబోతాను, ఎవరి పట్ల ద్వేషం రాకూడదు, అందరినీ సమానంగా చూసుకోవాలి, చేసే పని ఏదో కూరుడికని చేయకూడదు, నేను చేస్తున్నాను భావం లేకుండా చేయాలి, కర్మనే కౌశలంగా చేయాలి. ఈ బోల్డ్ వర్క్ ఉంది. ఆ వర్క్ ఎప్పుడు బాగా జరుగుద్ది? పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నీకు బాగా చేయగలుగుతావు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడే వెళ్ళిపోయిందా? మనకి ఇష్టమైన వాళ్ళతో ఆ పండగ జరిగింది అనుకోండి, ఇంటికి తోటకు వచ్చారు అనుకోండి, ఏంటి అప్పుడే అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. అయిష్టంగా ఉన్నవాళ్ళు వచ్చారనుకోండి, మీ ఇంటి చుట్టాలు వచ్చారు, వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు పడదాం అనుకోండి, ప్రతి అరుసు కూడా భారంగానే ఉంటుంది, ప్రతి అందుకే భారంగానే ఉంటుంది. కొంచెం తెలిసినా కానీ ఈ శాస్త్రి చచ్చిపోతున్నా వీళ్ళు ఎత్తుపోతారు అనుకోండి. ఎంచేత ఇష్టం అయిష్టం అదే తేడా. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నీకు ఇష్టం లేని వాళ్ళని పెడతాడు, ఇష్టమైన వాళ్ళని పెడతాడు. నీ సాధన బాగా చేశారు అనుకోండి, అప్పుడు ఇష్టం లేని వాళ్ళు కూడా పెడతాడు. ఇష్టమైన వాళ్ళకి ఎలా ఉండేవి, ఇష్టం లేని వాళ్ళకి కూడా అలాగే వండుతున్నావు లేదా? ఇష్టమైన వాళ్ళకి సమయం తెలియకుండా పోయింది, అప్పుడే పండగ వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. అప్పుడే అయిపోయిందని పండగ అనిపిస్తుంది. ఎంచేత ఇష్టం. ఈ ఇష్టంతో కూడినప్పుడు మనసుకి ఆ పని లేకపోతే ఆ పండగ ఆ రోజు 10 రోజులు ఒక రోజు కింద ఎలా అయిపోయిందో, పరమేశ్వరుడి మీద ఇష్టం పెంచుకుంటే వీళ్ళకంటే ఎక్కువ పెంచుకుంటే అది నెలలో సంవత్సరాల్లో ఎప్పుడు వెళ్ళిపోతుందో నీకే తెలియదు. ఆ బతుకు ఎలాగ అయిపోయింది ఏంటి, ఎంత బాగున్నావు లేని అలా అనుకుంటారు. మీరు అన్నారు కదా జీవలక్షణాలు, అంతా బాగుంటుంది, ఇంట్లో బాగా చూసుకుంటారు, బయట వాళ్ళకి మారుతూ ఉంటారు. అయినా కానీ కొన్ని ఏమైనా అనారోగ్యం ఉందంటే ఏదో చిన్న కాలం నొప్పి ఉందనుకోండి, నా బతుకు ఎలా అయిపోయింది ఒక్కదానికి. ఒక్కదానికే ఇంట్లో బాగుంటుంది, బయట బాగుంటుంది. అందుకనే మా గురువుగారు ఒకసారి అన్నారంటే, ఇంట్లో అన్నీ ఉన్నా అందరూ వాళ్ళు మంచి కోరుతున్నా కానీ వాళ్ళకి ఆ యోగం లేనప్పుడు వాళ్ళు ఎవరో సుఖపెట్టలేరు. వాళ్ళకి ఆ యోగం ఉండాలి. అటువంటి వాళ్ళు ఒక్కడ తగిలిన అల్లకల్లం అయిపోతుంది, కుటుంబం అంతా అల్లకల్లం అయిపోతుంది. అదే కాదు వాళ్ళ సాధన కూడా అల్లకల్లం అయిపోతుంది. మరి ఈశ్వరుడు ఎందుకు పెట్టాడు? అల్లకల్లోలం అయిపోయి ఆ సముద్రం మీదే ఆ విషసర్పాన్ని పాను వేసుకుని పడుకుంటావా లేదా నువ్వు?
పాల సముద్రం మీద శ్రీ మహావిష్ణువు శాసపాలు 1000 తలలో ప్రతి తలలోనూ విషం ఉంటుందా ఉండదా? నిజానికి మంచోళ్ళు ఎక్కడ ఉన్నారు, చెడ్డోళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇదంతా నీ కళ అంటాడు ఎవరో భాగం. మెలుగు వచ్చిన తర్వాత మంచోళ్ళు లేరు, చెడ్డోళ్ళు లేరు. ఆ మంచోళ్ళు నీ కళ్ళలోంచి పుట్టారు, చెడ్డోళ్ళు నీ కళ్ళలోంచి పుట్టారు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఏమి లేదు పండు అంటాడు ఎవరో భాగం. మన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎన్ని చెప్పుకున్నా ఆఖరికే ఏమీ లేదు అక్కడ కొండ అంటాడు. ఇదంతా కళ, హృదయంలో కొండ అంటాడు. నేను దగ్గర ఉన్నాను అంటాడు. ఆయన పాఠం ఆయనదే. ఇప్పుడు ఎన్ని సాధనలు చేసినా కానీ ఆఖరికి ఈ సాధనలన్నీ ఎవరు చేస్తున్నారా? అమ్మా, జీవుడు అన్న ఉండే, మనసు అన్న ఉండే, అహంకారం అన్న ఉండే. ఈ సాధనలన్నీ ఎవరు చేస్తున్నారా? ఒకరు చేస్తున్నారు కదా. వాళ్ళు ఉన్నంత కాలం సుఖం వస్తుందా? నిజం తెలుస్తుందా? ఈ సాధనలన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? మన మనసే కదా. మరి మనసు ఉన్నంత కాలం పరమేశ్వర తత్వం అనుభవంలోకి వస్తుందా? ఆ దర్శనం అవుతుందా? మనసు ఉంటే, మనసు అణిగిపోయిన చోట లేకపోతే మనసు కాలిన చోట ఆ పరమేశ్వరుడు అనేది ఉన్నాడని తెలుస్తుంది, అంతే కదా. మరి ఈడేం చేస్తున్నాడు? నేను పోవాలి, నేను పోవాలి, నేను పోవాలని చెప్పి జపం చేస్తాను. అంటే చేసేవాడే పోవాలని జపం చేస్తాను. ఇప్పుడు చిత్రం చూడండి, ఎంత బాగుందా కదా. దొంగడే కాపలా కాస్తున్నాడు. దొంగని కాపలా పెట్టుకుంటే ఏం చేస్తాడా? ఏం చేస్తాడో చెప్పండి. రోజుగా సరుకు పట్టుకెళ్తా ఉంటాడు. ఆఖరికి ఇంట్లో ఏముండా. ఎప్పుడో సంవత్సరం పోయిన తర్వాత వస్తే తెలుస్తుంది, కానీ మన్నాటికి ఏం తెలియదు. అంతేత మన్నాటికే నీకు నువ్వు బాగా సాధన చేస్తున్నట్టే నీకు అనిపిస్తుంది. సాధన చేసేవాడే దొంగ. అందుకు ఫెయిల్ అవుతున్నాం మనం అందరం. ఆ దొంగోడే పోలీస్ చేస్తున్నారు పగల, నైట్ దొంగతనం చేస్తున్నారు. మరి ఆడిని ఎలా పట్టుకోవడం? అని పట్టుకోక్కర్లేదంట. అని చూడు, నిరంతరం ఆడు ఏం చేస్తున్నాడు చూడు. పూజ చేస్తున్నాడా? బాగా చేస్తున్నావు, చూసుకో. తలంపులు ఏమైనా వస్తున్నాయా? నీకు భలే తలంపులు వస్తున్నాయి చూసుకో. ఈ తలంపు పూజలో చేస్తున్నావో తలంపులు కూడా వస్తున్నావు. చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో శ్లోకాలు నేర్చుకుంటున్నాం, భలే నేర్చుకుంటున్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు రోజుకో యూట్యూబ్ చూసారనుకోండి, ఒక విష్ణు సహస్రనామం చేసేసుకోమంటారు, ఇంకో శివ సహస్రనామం చేసేసుకోమంటారు. సత్సంగానికి వస్తే గురువు ఏమో ఒక హోంవర్క్ ఇస్తాడు. అసలు హోంవర్క్ వదిలేసి విష్ణు సహస్రం చేద్దామని పట్టుకుంటారు. ఈ లోపు అనేది తగులుతుంది, పుస్తకం అక్కడ పెడతారు, మధ్యలో ఆపకూడదని అనుకుంటారు. ఇంకా ఆఖరి సాయంత్రం దాకా ఆ పని ఈ పని చేసుకుని విష్ణు సహస్రం ఒకటి అవుతుంది. గురువు ఏం చేస్తాడా? నేను డయాగ్నోస్ చేస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ రిపోర్ట్ అడుగుతాడు. దాంట్లో ఏది తక్కువ ఉందో ఆ మెడిసిన్ వాడు అంటాడు. ఆ మెడిసిన్ తప్పించి వాళ్ళు ఏదో చెప్పారని ఆ ఉపవాసం, వీళ్ళు ఏదో చెప్పారని ఇది, చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వైద్యాలు వాడేవారు. అసలు డాక్టర్ ఇచ్చింది ఏంటి? నీకు ఏదో డయాగ్నోస్ చేశాడు, బ్లడ్ టెస్ట్ చేయించాడు, అది పోవాలంటే కనుక ఈ బిళ్ళ వాడని పెట్టాడు. డాక్టర్ ఫీజులు తీసుకుంటాడు, ఫీజులు పెట్టేది అనుకున్నాను. ఆ ఫీజు కూడా లేకపోతే ఇది కూడా గ్యాప్ ఉండదు.
మనకి ఏం చెప్పాడు? అది చేయాలి. అది చేసిన తర్వాత అదనంగా ఏదైనా చేసుకోవచ్చు, విశ్వాసం చేసుకోవచ్చు, లలిత చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆకాశం పందిరేసి భూదేవంతా అరిగేసి బొంబాయి నుంచి బంగారం, చెన్నై నుంచి రకరకాల ఎన్ని తెచ్చేసి మొత్తం చుట్టుపక్కల 10 గ్రామాలకి అందరికీ భోజనాలు పెట్టేసి ఎన్ని వ్యాన్లు ఎన్ని సన్నమేళ అంటే అన్నీ పెట్టేసి ఆఖరిని ఒకటి మర్చిపోయాడు. ఏంటి? కాలు కొట్టుకుంటున్నారు. అందరూ తిన్నారు. పాపం ఏం తిడతారండి? తింగరాదా అంటారు అంతే. పాపం తిన్నారు కదా, ఏం తిడతారండి? గురువు ఇచ్చిన సాధన ఏంటి? ఆ తాళిబొట్టు. అదొక్కటి ఉంచుకోండి బాబు. మీరు ఎన్ని బంగారాలు పెట్టుకుంటారు పెట్టుకోండి, ఆ తాళి బెల్లం తీయకండి. మీ హస్బెండ్ గారు మెడలో కడతారు కదా, అది ఎలా తీరు కదా, అలాగే గురువు ఇచ్చిన మాత్రం వదలకండి. మీ బంగారాలు అంటే పెట్టేసుకోండి. అంటే బంగారాలన్నీ పెట్టేసుకుని మొత్తం అంతా పెట్టేసుకుని ఒక కాలు బొట్టు లేకుండా ఒక బొట్టు లేకుండా ఉన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందమ్మా? ఈ 2 వారాల సెలవు దానికి పనిచేస్తుంది, ఆ టెస్టింగ్ పనిచేస్తుంది. వీళ్ళ తాలుబొట్టు పిలిచారా, సిలక్కని తగిలించారా, ఆ మంత్రజాపం చేశారా, సిలక్కని తగిలించారా? 2 వారాల్లో చక్కగా యోగంలో ఉన్నారా, భోగంలో ఉన్నారా? యోగంలో ఉన్నారా, భోగంలో ఉన్నారా? తినేసిన వెంటనే కొంచెం బద్ధకం వస్తుంది కదండి. మాకు ఇష్టమైనది ఎక్కువ తినేస్తాం కదా, కొంచెం బద్ధకం వస్తుంది. అంటే తినేసిన వెంటనే వాళ్ళు పని చేయమనకూడదు. అలాగే ఒక వారం పండగ అనుకోండి, మన్నాడు వారం సత్సంగం పెట్టకూడదు, సద్గతి పెట్టకూడదు. ఆ బతకాలన్నీ వాళ్ళు కట్టుకుంటారు. అంటే రీజనబుల్గా 2 వారాలు కలదు. మహానుభావులు ఆ భీష్మాచార్యులు ఆ ఏకాదశి నుంచి అది స్టార్ట్ అయింది. వాళ్ళ మాఘ పౌర్ణమి చాలామంది అన్ని ఆదివారాలు భలే వచ్చేస్తున్నాయి. చాలా చాలా గొప్ప పర్వదినాలు వచ్చేస్తున్నాయి. ఈశ్వరుడు బాగా పెడుతున్నాడు. మనం వంటంగా ఉంటే సరిపోతుంది, మనం వండలేదు. ఫోన్ జపం చేసుకుంటే సరిపోతుంది. జపం చేసుకుని ఏం కోరకూడదు, కోరేసుకుంటాం. పూజ చేసుకుని ఏం కోరకూడదు, కోరేసుకుంటాం. ఎంతకాలం కోరతావో అంతకాలం నీకు భూమి తప్పదు, దరిద్రం తప్పదు. నీకు ఎంత బలగం ఉన్నా మీ లోపల అశాంతి తప్పదు, ఎంత ఐశ్వర్యం ఉన్నా మీ లోపల దుఃఖం తప్పదు. నీకు ఏమి లేకపోయినా శాంతిగా నిండుగా ఉంటారు. మీరు పసుపు గొమ్ము తాళేసుకున్నా కానీ ఉత్తమం వెళ్ళాలి. డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మీ నడవడికను బట్టి మీరు ఉత్తమం వెళ్ళాలి. గురువు మనకి ఏమి ఇచ్చాడు? ఆ మంత్రం ఈ 2 వారాల్లోనూ ఎలా చేసాం? రెండు వారాల గ్యాప్లో రోజు తినేసినా కానీ బోరు కొట్టేస్తాను. అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా చేయాలి. ఆ సద్గోష్ఠి 1 గంట ఎంత గొప్పదే అనేది బస్సు 2 వారాలు సరిపోద్ది అనుకో. 3వ వారం సెలవు పెడితే బాగుంది కదండి, తట్టుకోలేదు.
సద్గోష్ఠి వల్ల కూడా మీకు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఎవరో చెబుతున్నారు అనుకోవడం పొరపాటు. ఈశ్వర శక్తి ఆ ఎనర్జీ ఒకటి మీ చెవుల్లో పడతాం. గురువాజ్ఞ ఉన్నదే ఈశ్వరుడి చేత పరిపాలించబడతా ఉంటాం. మీరు జ్ఞానం పొందారా పొందలేదా తర్వాత, మీ గురువు ఆజ్ఞ ఉందనుకోండి, ఆజ్ఞను పాటించాలి. అది మీకు సాధనకే ఉపయోగపడుతుంది, మీలో ఉన్న లోపాలను తెలియపరుస్తుంది. ఆ లోపాలని హౌ టు ఓవర్కమ్ అనేది కూడా తెలుస్తుంది. మీ దారి పూలదారి అయిపోతుంది. రోజు ఒక గంట పాటు సద్గోష్ఠి. అందుచేత 2 to 3 అది మీది. అలాగే చదివే వాళ్ళు కూడా ప్రామాణ గ్రంథాలు చదవండి. ఇప్పటికీ కొన్ని ప్రామాణ గ్రంథాలు కానీ, అంటే మన ధర్మ విషయంలో ఏమైందంటే 800 సంవత్సరాల కొంతమంది పరిపాలించారు మన ధర్మం కాని వాళ్ళు. 200 సంవత్సరాల ఇంకో కొంతమంది పరిపాలించారు. వాళ్ళు మన ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు. అందుచేత మన పుస్తకాలన్నీ ఏనాడో కలుషితం అయిపోయింది. అందుచేత ఒక జ్ఞాని కానీ సద్గురువు కానీ ఖచ్చితంగా అవసరం. ఆ ప్రామాణిక గ్రంథాలే చదవకపోతే అసలు ఏం అర్థం కాదు. అప్పట్లో ఎలా ఉందా, ఎంత చండాలం ఉందా అనిపిస్తుంది. ప్రామాణిక గ్రంథాలు చదివినా కానీ దాని లోతు అర్థం కావాలంటే మీరు ఒక సద్గురువు అంటారు. మీరు ఏది పడితే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, అలాగే వినేవాళ్ళు కూడా కేవలం పుణ్యం కోసం అనటం కాదు, అది అర్థం చేసుకుని ఆచరించాలి కదా. మరి అర్థం అయిందా లేదా, మీకు అర్థం కాలేదా, ఎప్పుడు అడుగుతాం వాళ్ళే. ఏ సత్సంగానికి వెళ్ళినారు, ఇంకెప్పుడు అడుగుతారు. తెల్ల ఎండుకలు వచ్చేసింది, ఉన్న ఎండుకలు కూడా ఊడిపోతాయి, ఇంకెప్పుడు అడుగుతారు. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి. తెలియకపోతే నిజంగా తెలియదు, తెలుసుకుని చేస్తానని చెప్పండి. ఆ 1 గంట ఏదైతే మీరు చెబుతున్నారో అది ముందు మీకు అర్థమైందా లేదా. వారానికి ఒకసారి వస్తుంది అనుకోండి, మీకు మిగతా 6 రోజులు కూడా రోజుగా గంట పాటు దాని గురించి ఆలోచించండి. భగవంతుడు చెప్పిన మాట కూడా మీరు చదివేస్తున్నారంటే అంత లోతు లేకుండా ఉండవు. 6 రోజులు మీరు 6 రోజుల్లో కనీసం 2 రోజులు చదివే అర్థం చేసుకుని మిగతా 4 రోజులు దాన్ని ఆచరణలో పెట్టుకుంటే అప్పుడు మీరు చెప్పింది ఎంతో కొంత వెయిట్ ఉంటుంది. మరి అలాగే ఉంటుందండి, మనకేం పోలేదు. తమోగుణం అంటారు దాన్ని. అంటే శాంతి వేరు, మత్తు వేరు. ఎవరికైతే పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుందో వాళ్ళకి మత్తు అవసరమైతే మొహం కడిగేసుకోండి, చన్నీళ్ళతో వెన్నీళ్ళతో కడిగేసుకోండి. మనం తినే తిండిలో తమోగుణం సంబంధించి ఉంటే ఆ తమోగుణం యొక్క లక్షణం మత్తు. ఇంకోటి ఏంటంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళకి, సాధన బాగా ఉన్నవాళ్ళకి కూడా వస్తుంది. అది మత్తు కాదు, శాంతి. అంటే వింటా ఉంటారో లోపల హృదయంలో చల్లగా ఉంటారు. గురువాజ్ఞ అంటే గురువాజ్ఞ, అది చెప్పేది, చెప్పించేది, ఆ బ్యాటరీ ఛార్జింగ్ చేసేది, శాంతినిచ్చేది గురువే. గురువు అంటే ఈశ్వరుడే. ఇంకా ఈశ్వరుడు ఇచ్చిన పని గురువు చేస్తాడు. ఆడు ఏ పనిలో ఉన్నా కానీ ఆ 2 to 3 వాళ్ళకి వచ్చేస్తూనే ఉంటుంది. చెప్పేవాళ్ళకేంటి, వినేవాళ్ళకేంటి శాంతి మయమైపోతుంది. అలా ఎందుకు చేస్తున్నాడమ్మా,
వాడు ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా కానీ రోజుకో గంట మీకు కేటాయిస్తున్నాడు, మిమ్మల్ని శాంతిలో ముంచుతున్నాడు. ఆ ఊరగాయక పులుపుదనం మారి పోయి ఊరి 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 ఒక కమ్మటి రుచి ఎలాగ వస్తుందో అలాగా మీ మనసును రోజుకో గంట పాటు ఓరేసి శాంతిలో ఓరేసి 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 మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. నిద్ర వస్తే ఖచ్చితంగా వెంటనే ఎన్నీళ్ళు కొట్టేసుకోండి, కాబట్టి చన్నీళ్ళు కొట్టేసుకోండి, ఆ చెంబు దగ్గర పెట్టుకోండి. విని చెప్పేవాళ్ళేమో దాన్ని చదివి ఒక పేపర్ ఒక పేరా ఉంటుంది లేదా ఒక పేజీ ఉంటుంది అనుకుంటే దాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఒక 2 days పడితే దాన్ని ఆచరించడానికి ఒక 4 రోజులు తీసుకుంటే అప్పుడు మీకంటూ ఒక అవకాశం వస్తుంది. అప్పుడు మీరు చెబుతారు ఎంతో బాగా కుదురుతుంది ఒక వంట, భీముడు వండిన వంటలాగా నలాభేమ పాకంలాగా ఉంటుంది. ఈశ్వరుడు సంతోషిస్తాడు, ఆయన అనుగ్రహం కూడా వస్తుంది, ఒక ఫ్లో వస్తుంది. ఇదేంటి నేనే చెప్పానా ఇదంతా అనిపిస్తుంది. ఈశ్వరుడు నన్ను పట్టేసుకున్నాడు, పట్టేసుకుని ఇలా తిప్పాడు, చాలా తిరిగిపోయింది, ఆ సబ్జెక్ట్ అలా వచ్చింది, ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. నేను కాదు, ఈశ్వరుడే నన్ను వాడుకున్నాడు ఒక పనిముట్టుగా. ఈశ్వరుడికే పనిముట్టుగా నేను ఉపయోగపడ్డాను గురువు యొక్క దయ వల్ల. అంటే ఎవరైతే ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా ఉంటారో వాళ్ళ బరువు బాధ్యులన్నీ ఈశ్వరుడియే, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. పాము వచ్చేస్తుంది అనుకోండి, కరిచేద్దాం అనుకుంటున్నాం, దాన్ని కరవకుండా ఆపేవారు పనిముట్టు అయిపోతే అర్థం. 10 మంది వచ్చేస్తారని కొట్టేస్తారు, వీడి మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా చూసుకునేది ఈశ్వరుడు. పనిముట్టు అంటే ఒక 100 మంది తిట్టుకున్నారు అనుకోండి, ఆ తిట్టుకున్నాయని వాళ్ళకి వెళ్ళిపోయేలా చేసేది ఎవరో? ఇంచేత సూక్ష్మంలో మోక్షం అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా ఈ శ్రవణం చేసిన వాళ్ళే కాకుండా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కూడా తరింపులో వచ్చేస్తారు. ఒక గంట అది టీవీ చూసినట్టు చూడకండి, ఏదో గంట మాటలు అనుకోకండి. ఆ గంట భగవాన్ అనుగ్రహం, భగవాన్ దగ్గర నుంచి మీకు ఒక అనుగ్రహం అని ఒక ఫ్లో వస్తుంది. మీరు ఏదో పనిలో ఉంటారు అనుకోండి, కుదిరితే శుభ్రంగా చెవుల్లో పెట్టేసి నా పని చేస్తాను. చెప్పేవాళ్ళ మొఖాలను అసలు చూడకండి, చెప్పేవాళ్ళు వాక్ అనుకోకుండా. అలాగే చెప్పేవాళ్ళకంటే ఒక ప్రామాణిక గ్రంథం ఎంచుకోండి, దాంట్లో మీకు ఏమైనా డౌట్లు వస్తే గురువుని అడిగి తెలుసుకోండి, అంతేగాని తప్పు చెప్పచ్చు. ఒకవేళ మీకు తప్పు అని తెలియకుండా చెప్పేశారు అనుకోండి, ఎవరన్నా అడిగితే కనుక దాన్ని ప్రేమగా పరిష్కరించడానికి చేయండి. ఎవరైనా అడిగితే ఎలా క్వశ్చన్ వేసారు, మనల్ని అడ్డం కొడుతున్నారు అని ఈగోలోకి వెళ్తే అది అసలు సద్గోష్ఠి అవ్వదు. ఆ స్థాయిలోంచి మనం బయటకు వచ్చా తెలియకపోతే నిజంగా అడగాలి. అడగాలన్న కోసం అడగటం కాదు, నిజంగా తెలియకపోతే అడగాలి. అలాగే చెప్పాలని చెప్పడం కాదు, మీరు ఏది ఆచరించారో ముందు మీకు ఏది అర్థమైందో అది చెప్పాలి. అర్థమైన చెప్పడం ఒక ఎత్తు, అర్థమైన దాన్ని ఆచరణలో తెచ్చుకున్నాక అప్పుడు దానికి కోపం పెరుగుతుంది, హృదయంలోకి అప్పుడే వెళ్తుంది. చెప్పేవాళ్ళకైనా శ్రవణం చేసేవాళ్ళకి వెళ్దామంటే నీకు చిత్తశుద్ధి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు చెప్పేవాళ్ళ వినేవాళ్ళని మాత్రం ఉండదు. కళ్ళు బుక్కించి చూసి అభిషేకం అనుకుని మాంసం నైవేద్యం పెట్టిన వాడికి పొంది అందరూ అలా చేయమని కాదు, అంత పరమ దయాళువు పరమేశ్వరుడు. మనం ఎంతో కాలం
జీవితాంతం వరకు కూడా చర్మాంకం వరకు కూడా వేచి ఉండక్కర్లేదు అని అర్థం. చిత్తశుద్ధితో చేస్తే శ్రవణం చేస్తూ చేస్తూ పొంది తమో గుణాన్ని తీసి పక్కన పెడితే ఆ మస్తే శాంతి. ఆ శాంతి రకరకాల అనారోగ్యంగా బయటకు గెంటేస్తుంది. దానికి లెక్క ఉంటుంది. వెళ్ళని నీ ఒంటి మీదకి వచ్చిన దాన్ని ఈశ్వరుడైనా సరే తీసేస్తాడు, పడక తప్పదు. నీ కన్న బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారో గురువు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఏదైనా దుఃఖం 4 రోజుల్లో రాబోతూ ఉంటే ఆ సద్గోష్ఠి వల్ల శాంతి పొందేసి ఉంటారు కాబట్టి ఈ తాగిన ఎన్ని తన్నా ఒకటే అని చెప్పి తనుకుని పోయినా మీకేం తెలియదు. దుఃఖం వస్తుంది, వెళ్ళిపోద్ది. ఒకటికి 100 పాళ్ళు తగలవలసిన దుఃఖం ఏదో 100% తగులుతుంది. అంత ఉపకారం సద్గోష్ఠి. సద్గోష్ఠిలో ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ కోసం గురువు యాక్సెస్లో ఉండాలనుకుంటారు. అంటే ఎలా ఉన్నారంటే బాగున్నారా, ఏదో జ్ఞాపకం వచ్చి చేయకుండా ఉండలేక చేసేసాను, వీళ్ళ కోసం కాదు. నువ్వు సాధనలో ఉన్నావా, బాగా చేస్తున్నావా, సాధనలో నీకు తెలియదు ఏమన్నా వచ్చిందా, దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలాగా అని అడగదలుచుకున్నావా, అప్పుడు డైరెక్ట్గా గురువు వచ్చి కనుక్కొని చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గురువుని అడుగుదాం అనుకున్న తర్వాత తలంపు వచ్చిన తర్వాత గురువు డైరెక్ట్గా నీకు ఫోన్లోనే చెప్పక్కర్లేదు. ఇలా ఆ ఐడియా వచ్చిన తర్వాత పావుగంటకు అరగంటకు నీకే తెలుస్తుంది. ఇది కరెక్టేనా అని అడగచ్చు. లేకపోతే అంటే గురువుతో మానసిక బంధం అది. నీ మనసు గురువుతో చెప్పుకుంటుంది, అక్కడ రెస్పాన్స్ వస్తుంది, వెంటనే నీకు ఆన్సర్ తెలుస్తుంది. అంటే మనసుతోటే గురువుని అడగతాం. గురువుని అడిగినట్టు నీకు తెలియదు, అది గురువుకి తగినట్టుగా నీకు తెలియదు. గురువు అంటే అక్కడ మనిషి కాదు. ఏదైతే చైతన్యమో ఆ చైతన్యాన్ని తెలుస్తుంది. వీడి పలానా అది అర్థం కాలేదు అని చెప్పి దాన్ని మళ్ళీ ఆ బ్రెయిన్లోకి వచ్చి దాన్ని విడదీస్తారు, విపులీకరిస్తారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల. గుర్తుపెట్టుకోండి. మీరు పైకి ఎలా కనిపిస్తున్నారని కాదు, హృదయంలో శాంతిగా ఉన్నారా లేదా. రేపు ఏమైపోతుంది, ఎల్లుండి ఏమైపోతుంది అస్సలు వస్తుంది. ఇప్పుడు నీ ఎదురుకుండా ఏ పని ఉంది, ఆ పని నేను చేస్తున్నాననే భావం లేకుండా ఒక పూజ్య భావంతో పని తింటే ప్రసాదంగా చేస్తే యోగా కర్మ సుకౌశలం. నేను చేస్తున్నాను భావం ఉండకూడదా, శ్రద్ధగా చేసుకోవాలి. ఓం అక్షరాయ నమః ఒక్క అక్షరం రాసినా కానీ ఆ రాసినా కానీ ఇది పరమేశ్వరుడు అని జ్ఞాపకం చేస్తుంది. అద్భుతంగా వస్తుంది. ఆ ఒక చిన్న పని చేసినా కానీ, నువ్వు వడియాలు ఎండబడుతున్నా కానీ దాంట్లో పరమాత్మ నుంచి ఉండదు. కూరలు తరుగుతున్నా కానీ
దాంట్లో పరమాత్మను చూడు. అవి నీకు నిజమైన చుట్టాలు అయిపోతాయి. నీ అహంకారానికి, నీ మనసుకి, నీ జీవుడికి ఉన్న బంధాలు కాదు. వాళ్ళు బంధిస్తారు. ఏం బంధించారు? ఈ ఎప్పుడు కూడా పరమేశ్వరుడు యొక్క ఆ పూజలోకి, ఆర్తిలోకి తీసుకెళ్ళిపోతారు. శ్రవణం చేస్తున్నప్పుడు అర్థం కాకపోతే అడుగు, నిద్రపోతాం. మనుషులు చెప్పేదైతే స్ప్రెడింగ్ ఆఫ్ ఈగో, గురువాజ్ఞతో వచ్చేదైతే ఫ్లోయింగ్ ఆఫ్ పీస్. రోజు ఒక గంట గురు సన్నిధిలో కూర్చున్న దాంతో సమానం. అలాగే ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అర్థం చేసుకోండి, దానికోసం కృషి చేయండి, కష్టపడండి. అర్థం చేసుకోండి. మీరు ఎంత చెబుతున్నారు అనకాదు, ఒక్క లైన్ చెప్తున్నా దాన్ని అర్థం చేసుకున్నారా లేదా, దాన్ని మీ జీవితానుభవంలో పెట్టుకున్నారా లేదా, పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆక మొక్క చెప్పండి. మీకు ఎంత అరిగింది, మీకే అనుభవం లేకపోతే వాళ్ళకి అనుభవంలోకి అసలు కాదు. మీ అనుభవం వాళ్ళ అనుభవం వీటితో సంబంధం లేకుండా ఒక అపారమైన కరుణ ప్రవహిస్తూ ఉంటాయి. ఈశ్వరానుగ్రహము అనే ఒక అపారమైన కరుణ ఒక సత్సంగ రూపంలోనో లేదా ఒక సద్వోష రూపంలోనో మిమ్మల్ని తప్పుకోకుండా బలీయంగా సాధనలోకి దించడం కోసం ఈ దేహం భూమి మీద ఉండగానే ఏది నిజమో అదిగా మిమ్మల్ని నిలబెట్టడం కోసం ఈశ్వరుడు యొక్క ఏర్పాటు ఇది అని నిరంతరం మర్చిపోకండి. మీరు రుణపడి ఉంటారు. మంచి మాటకైనా, శ్రవణం చేసినా, ప్రవచనం చెప్పిన రుణపడి ఉంటారు ఈశ్వరుడికి, గురువుకి. అది కూడా మర్చిపోకండి. నిరంతరం పరిపూర్ణమైన శాంతిలో ఉన్నాయి. అదే శాంతి. మీరు ఏ శాంతిని అయితే అనుభవిస్తున్నారు అదే ఉంది, అదే పర్మనెంట్. ఈ పైపైన దేహాలు, లోకాలు ఇదంతా కూడా పైపైన నురుగు. ఉన్నదే శాంతి, అదిగానే ఉన్నాడు. మళ్ళీ సత్సంగానికి వచ్చేసరికి ఈ 6 రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజు మనం ఎంతవరకు సక్సెస్ అవ్వాలి. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, తప్పేం కాదు. మీరు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. టుమారో, నెక్స్ట్ టైం బెటర్లా మర్చిపోవద్దు. మనసు చేసే మాయ ఏదో దిశలో పడిపోతే సాధన రోజు మానేస్తుంది. వీళ్ళు వచ్చి పడ్డారండి, వాళ్ళు ఏం పడలేదు, నువ్వు మర్చిపోవడం అనేది కూడా సహజం. పరమేశ్వర నన్ను మర్చిపోకుండా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్తా, ఈ 6 రోజులు కూడా జాగ్రత్తగా చేసుకోమని నేను నిన్ను మర్చిపోయాను. అంచేత ఆట అలవాట్ల వల్ల అంచేత నాకు మరుపు లేకుండా చెయ్యి. నీ ఆరాధన, నీ ఉపాసన అవి నిరంతరం అనుగ్రహించి పరమేశ్వరుని అది ప్రార్థన. నేను నువ్వు తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చింది, చావు గుర్తులు లేకుండా తెలుసుకోవడం భూమి మీదకి వచ్చింది. ఎన్నో జన్మల్లో ఎంతో తపస్సులు చేసింది. ఒక సత్సంగం
భగవాన్ అనుగ్రహం దొరికిన తర్వాత కూడా మాయ నేను మాయ చేయడానికి వస్తుంది. నీ సొంత మాయ, దాని మాట వినద్దు. ఈ జన్మలైనా తరించి తేరాలి అని బలీయమైనటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. అనేది కరుణతోటే నేను గురువు దగ్గరికి వెళ్ళటం కాదు, గురువే నా దగ్గరికి వచ్చాడు. ఇది ఆఖరి అవకాశం. ఈ జన్మలో వదులుకుంటే మళ్ళీ ఏ 100 జన్మల తర్వాత కానీ మళ్ళీ రాదు. నువ్వు భక్తిలో ఉంటే ఉండొచ్చు, కానీ లోకంలో ఉంటావు. సత్సంగం దొరకటం అనేది అందరికీ సాధ్యం కాదు. సత్సంగం అనేది ఒక మీటింగ్ కాదు, పరమేశ్వరుడితో ప్రయాణం, పరమేశ్వరుడిలోకి ప్రయాణం. పరమేశ్వరుడిగా ఉండిపోవటమే అదిగా ఉండటానికి సాధన. సత్సంగం అంటే ఏంటి? పరమేశ్వరుడిలోకి ప్రయాణం. నీ దేహం దేహంగానే కనిపిస్తుంది అందరికీ, కానీ నీకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. నేను కేవలం దేహం మాత్రం కాదు, నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. శాంతే నేను, నిండైన సుఖమే నేను, నిండైన పవిత్రతే నేను. నేను నిజంగానే ఉన్నా. నా చేత చూడబడేది ఏది కూడా నిజంగానే కాదు, నా మనసుకు పరీక్ష. ఆ పరీక్షల్లోంచి బయటపడటమే మనసు అనేది లేనే లేదు, ఎన్నడో లేదని తెలుసుకోవడం కోసమే ఆ మనసుతో సాధన. ఒక పరమేశ్వరుడు అందరికీ ఇచ్చినట్టు ఈ జన్మ ఇచ్చావనుకున్నాను, కానీ నా మీద ఎంతగో నీకు కృప, ఎందుకో విపరీతమైన దయ. అందుచేత నాకు సత్సంగాన్ని ఇచ్చావు, అందుచేత నాకు చైతన్యాన్నే చేయబట్టుకుని నడిపించమని నా దగ్గరికి తీసుకొచ్చాను. పరమేశ్వర ఎక్కడికో అరుణాచలం రావటం కాదు, నువ్వే నా దగ్గరికి వచ్చేసి అరుణాచలేశ్వర వారానికి కనీసం 3 గంటలు నీ సన్నిధిలో కూర్చోండి. అపేత కూర్చోంలో రోజు గంట అయినా నీ పాదాల దగ్గర ఉంటాను. ఈ అదృష్టం కాలదనుకున్నాను నేను ధరించడం కోసం. నువ్వే నాకు దారిని చూపించావు కాబట్టి నన్ను బాగు చేసే బాధ్యత కూడా నీదే. నేను నీ మాట కావాలి. నువ్వు కూర్చోబెడితే కూర్చుంటా, నుంచోబెడితే నుంచుంటా, పరిగెట్టేలా చేస్తే పరిగెట్టేస్తా ఉంటా. ఇవన్నీ నువ్వే చేయించుకుంటా, నేను నిమిత్త మాత్రమే. ఓ ప్రభు పరమేశ్వర, ఉన్నది నువ్వే, నేను ఏనాడు లేను, ఎప్పుడు నువ్వే ఉన్నావు. నిన్న మొన్నటి వరకు నేను కూడా ఉన్నా అనుకున్నాను, నేను లేను, ఉన్నదే నువ్వు, ఉన్నదంతా నీ అనుగ్రహం. లౌకికులతో కలిసినప్పుడు లౌకికమైన మాటలు వచ్చేస్తాను. నాకు నీ దయ ఇంకొంచెం చూపించాను, నీ స్మరణ ఆ హృదయంలో నిలబెట్టేలా ఈశ్వర ఈశ్వర పరమేశ్వర అని నిన్ను గుర్తు చేస్తున్నాను. ఒక 10 మాటలు ఎవరితోటైనా మాట్లాడితే కనీసం ఒక మాట అయినా నేను స్మరించుకునేలాగా. నా నాలుక మాట్లాడుతూ ఉంటుంది ఇతరులతోటి, నా మనసు మాత్రం నీ పాదాల దగ్గర ఉన్నట్టుగా నాకు అనుభూతి.
నువ్వే చేయగలవు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శాంతి 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 ఈ బుక్ మీ దగ్గర ఉందండి ఇది.